ఇంత గొప్ప డాక్టర్స్ మధ్యలో కూర్చోవాలంటే చిన్న పేషెంట్ లాగా ఉడికే వస్తుంది నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు, అద్భుతాలు సృష్టించిన వాళ్ళు. ఇక్కడ డాక్టర్ రేలా గారి గురించి ప్రస్తావిస్తే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది. 4 రోజుల పసిబిడ్డకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందో ఇంతకుముందే చెప్పుకుంటూ వచ్చారు. అది చాలా అసలు అమేజింగ్. 4 రోజుల బిడ్డ. అది విన్నప్పుడు షాక్ తిన్నాను. ఆ తర్వాత చాలా సందర్భాల్లో నేను రేలా గారు కలుసుకున్నాము. చెన్నై వెళ్ళాను, వారి హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది వేరే సందర్భంలో. ఆయనతో చాలాసేపు నేను కూర్చోన్నాను, ఎన్నో విషయాలు అవగాహన నేను తీసుకున్నాను. అలాగే ఇంతమంది డాక్టర్ల మధ్య ఇందాక పేషెంట్ అన్నాను, కానీ నేను ఒక డాక్టర్నే అని నాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరో కాదు, నా మిత్రుడు, మా సోదర సమానుడు, మా కుటుంబ సభ్యుడు డాక్టర్ గోపీచంద్ గారు. ఒకరోజు అది ఏంటి అడగకుండా క్లాప్స్ కొట్టేస్తారేంటి, మా అమ్మగారికి మోకాల ఆపరేషన్ జరిగినప్పుడు బాబు పక్కన ఉండాలని అమ్మ కోరిక. సరే, అది లోకల్ అనస్థీషియా ఎపిడ్యూరల్ ఇచ్చి చేస్తారు కాబట్టి అమ్మతో మాట్లాడుతూ ఉండొచ్చు. నేను లోపలికి వెళ్ళాలంటే మిగతా సర్జన్స్ ఏదైనా ఇబ్బంది, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఎందుకు రాకూడదు అంటారేమో చిన్న హెసిటేట్ చేస్తుండగా నన్ను లోపలికి పిలిచి ఆయన సర్జన్స్ వేసుకునే గౌన్ నాకు ఇచ్చేశారు. నౌ యూ కెన్ కమ్. బాగుందండి, మీకు నాకు రిలేషన్ ఉంది కాబట్టి మీరు లోపల రమ్మంటున్నారు, వారి గారు అభ్యంతరం చెప్తే ఎట్లాగంటే ఒకసారి మీ గుండె వైపు చూసుకోండి అన్నారు. ఇది చూసుకుంటే డాక్టర్, అఫ్కోర్స్ నాకు డాక్టరేట్ వచ్చిందనుకోండి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, అదే కదా అంటున్నాను. కాదు, డాక్టర్ చిరంజీవి ఎంబీబీఎస్, డాక్టర్ చిరంజీవి దాదా ఎంబీబీఎస్ అన్నాడు ఆయన. నాకంటే హా అనిపించి సరే థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. అది ఆ రకంగా నన్ను డాక్టర్ చేసి సర్టిఫై చేశారు కాబట్టి ఆ అర్హతతోటి నా మిత్రులు, మరొక సోదరుడు, అందరికీ క్లాస్మేట్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం నా రోడ్ మేటు డాక్టర్ రవీంద్ర గారు. ఇద్దరం గత 25 ఏళ్ళుగా ఒకే రోడ్లో ఉన్నాం. రోడ్డుకి అటు ఆయన కాపలాగా వస్తున్నారు, రోడ్డుకి ఈచో నేను కాపలాగా వస్తున్నాను. ఆ రకంగా ఎప్పుడు టైం దొరికినా సరే కలుసుకుంటుంటాము. జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానివ్వండి, ఈ మెడికల్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. నాకు ఉండే ఇంట్రెస్ట్ కొద్ది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టార్కి మన హార్ట్ స్పెషలిస్ట్ రమేష్ గురపాటి గారిని కూడా కలుసుకుని ఉంటాను. ఆయన అంత సౌమ్యుడు, అంత కంపోజ్డ్గా ఉంటారు. అది చూస్తుంటే ఒక మంచి స్నేహితుడు భావం కలుగుతుంటుంది. ఆయన స్మైల్, ఎప్పుడు నవ్వుతారు, ఎక్కువ మాట్లాడరు ఆయన. అది పోతే ఇప్పుడే పరిచయం అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన నా అభిమానాన్ని చెప్పేసరికి నాకు నా గర్వానికి అంతు పొందలేదు. అంత గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన సాధించినవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చారు. ఏమేమి అచీవ్ చేశారు, ఏ ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ సర్వీస్ చేయాలి, మరి ఇండియన్స్కి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మన టెక్నికల్గా కానివ్వండి, మీ డాక్టర్ వృత్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసంగా, మీరు అవగాహన పొందడం కోసంగా అబ్రాడ్స్ వెళ్ళినా సరే తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలని మీ చక్కటి ఆదర్శానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీలాంటి డాక్టర్స్ నా అభిమానం చెప్పుకోవడానికి మరీ గర్వకారణం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ అవగాహన అనేది చాలా లోపించింది మన ఇండియన్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో కానివ్వండి, ఈ ప్రాంతంలో. అంటే ఇక్కడ డాక్టర్స్ కొరత లేదు, ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు. గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందుకు చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు, వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు ఇవ్వాల్సి వస్తే కనుక అవయవాలు దొరకక, అలాంటి ఇచ్చే దాతలు లేక, వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు. అంటే పరోక్షంగా ఎవరిని వేలి చూపించడం కాదు, కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన. నిజంగానే ఇది 25 సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక
ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. ప్రసవం టైంలో, డెలివరీ టైంలో మహిళలు చనిపోతున్నారు. తలసీమియా వ్యాధి కానీ, ఇంకోటి కానీ, లుకేమియా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది, మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం. అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళంతసేపటికి థియేటర్స్కి వెళ్ళటం, పాలాభిషేకాలు చేయటం, అక్కడ క్లాప్స్ కొట్టడం ఇవి కాదు కదా. వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్, ఈ రకమైన అవగాహన, ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. బట్ వాళ్ళకి చిన్న ఆశ చూపించాను, ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని. దాంతో చాలా ఉత్సాహం వచ్చారు. మళ్ళీ ఇంకో డౌట్ నాకు, ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో, ఆగిపోతుందేమో అని. ఆగటానికి వీలు లేదు. ఎందుకంటే అప్పట్లో ఫోటోకి టెంప్టైన అభిమానులు వచ్చారు, కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిగ్గా అయిపోతాం మనం, రక్తహీనతతోటి మనం భయపడిపోతాం. అంటూ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరికీ లేదు, మీరు కనుక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ ఆ 350 ml ఆఫ్ బ్లడ్ బయటకు వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్, 4-5 days లోపల మళ్ళీ వస్తుంది. కొత్త బ్లడ్, కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్ తోటి మరింత శక్తివంతంగా మీరు ఉంటారు. రండి. ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు, తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారట. ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్, చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి, నా ఆడియో క్యాసెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ, అలాగా ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది. ఈ రోజుకు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఎక్కడ బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ, అండ్ రక్తదాతలు ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి 90% లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చూపుకోగలను. అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం, ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా, ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి, ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం, మహాకార్యం ఏముంటుంది చెప్పండి. అందుకు ఆ విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే, ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు. నేను ఎల్వి హాస్పిటల్కి పంపించి, ఎలిపిస్తు గారి హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను. ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళిన వాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ డిడ్ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2 o'clock 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్లాంక్ తీసుకున్నాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కార్నియా ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేతి సార్, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లో ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయే దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు, కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటారు అరవింద్ అడిగితే, ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది. దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి, మన మంచి మనసులో ఉంది, మన దాన గుణంలో ఉంది.
ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు. నన్ను పూజిస్తేనే, నాకు అష్టోత్తరాలు చదివితేనే, నాకు వ్రతాలు చేస్తేనే, నాకు యాగాలు చేస్తేనే మేము దీవిస్తానండు. రే మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా? మీరు చేయండి, ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి. డాక్టర్స్ మనకు దారి చూపిస్తున్నారు. డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలను ఇస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు. ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా. ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది, మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. పూర్తి స్థాయిలో బ్లడ్ డోనార్స్గా చాలామంది, లక్షల మందిని, ఇందాక గోపిగా చెప్తున్నట్టుగా 25 lakhs ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను. అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకు ఆ క్రెడిట్ దక్కుతుంది, ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది. వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి, ఇది కూడా ఒక అవగాహన రావాలి. ఈ రోజున మనకి 2 లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వటానికి కోసంగా ముందుకు రాని పరిస్థితి. సరే, ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం. ఆర్థికంగా అన్నీ ఉండి డోనార్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాడు అలాగే ప్రాణాలు పోతున్నాయి. ఇందాక డాక్టర్ని అడిగితే 2 లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక 1,00,000 మంది చనిపోతున్నారు. ఈ ఉండే వాళ్ళలో కొద్ది మందికే 100,000 సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రెసెంట్స్ ఉంటాయి కదండి, వాటిని వాడాలి, అవి రిజెక్ట్ అవ్వకుండా. అలాంటి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు. కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక, మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరితే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా. ఎందుకంటే మిగతాది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు, ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు. డోనార్ ఎవరైతే ఇస్తారో అతనికి 3 వారాల్లో తిరిగి ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది. లబ్ధి పొందిన రిసిపియంట్కి అయితే కనుక అతనికి 3-4 నెలలు అయిందాలో, ఇఫ్ ఐమ్ కరెక్ట్ డాక్టర్, అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది. అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు రవీంద్ర గారు, ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను. రైల్వేస్లో పనిచేస్తుంటాడు. వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు బతకడం తెలుస్తుంది, లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది, టోటల్గా ఇదైపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం. అతను తాగుడు లేదు, కేవలం ఎందుకు వచ్చింది అంటానికి వేరే కారణాలు ఏమి ఉంటుంటాయి. అతని బిహేవియర్ అంటే ముందుకు తీసుకొచ్చేయండి. ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు, ఆయన టీం, ఆయన చేయిద్దామని ముందు తీసుకొచ్చాను. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు వెనకాడకండి డాక్టర్ గారు, మీరు చేసేయండి అని నాది బాధ్యత అన్నాను. అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయటం మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్, ఆ కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు తెప్పించి ఆ డబ్బు తీసుకురాగలిగాం. అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఆ డబ్బు రాకపోయినా మరో రకంగా సపోర్ట్ చేసేవాడి, అది వేరే విషయం. ఇట్లాగా ఇన్ని రకాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకొచ్చి అది ఎంతో పుణ్యం చేసేవాడు అవుతాం. ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్ ఉన్న దేశాలతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం 50,000 ఇంతే జరుగుతాయి. ఇక హార్ట్ అయితే కనుక అది లక్షల్లో ఉంటే కనుక ఇచ్చేవాళ్ళు కేవలం 90-100 అనిస్తే చాలా ఆశ్చర్యపోయింది డాక్టర్, అంతకంటే లేవంటాడు డొనేట్ చేసేవాళ్ళు. అండ్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో పోతారు, అండ్ బ్రెయిన్ డెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి కనుక అవగాహన ఉంటే, అదే పుణ్యం అనుకుంటే, అదే మహాయాగం అనుకుంటే, అదే స్వర్గం అనుకుంటే, అన్నీ అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ ఇవ్వగలిగితే అంతకంటే మహాపుణ్యం ఏమీ లేదు. అండ్ ఒకసారి చాలా భయాలు ఉంటాయి, మతపరంగా చాలామందికి భయాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అట్లాగా నాకు చూడండి, మీరు కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలని ముందున్నప్పుడు ఆ కళ్ళు ఇస్తే కనుక, నేత్రాలు ఇస్తే, నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో పుట్టు గుడ్డోడుగా పుడతారనే భావన ఉండేది.
అదన్నీ లేదు, అలా జరగదు అని చెప్పేందుకు నేను చేసే ప్రయత్నం ఎంతో కొంత సఫలీకృతమయ్యాం. అట్లాగే ఒక సరదాగా చెప్పాల్సి వస్తే లైటర్ నోట్లో, నేను బ్లడ్ బ్యాంకు, ఈ ఐ బ్యాంక్ పెట్టినప్పుడు కొత్తలో ఇలాంటి చాలామంది విఐపీస్ సినిమా నుంచి చాలామంది వచ్చారు. అది బాగా చదువుకున్న పెద్ద వ్యక్తి. అండ్ అందరూ ప్లెడ్జ్ ఫామ్స్ సంతకం పెడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం నేను పెట్టను అంటూ తోసేస్తున్నాను. పెట్టండి సార్, పెడితే బాగుంటుంది, అందరికీ మోటివేట్ అవుతారు, ఇన్స్పిరేషన్గా ఉంది అంటే 2 కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్నుతో ఇలా చూసుకున్నాను, నాకు ఏంటో పక్కన కనపడలేదు, భయంగా ఉన్నాను. ఏంటి సార్ అంటున్నారు మీరు? బతికుండగా కాదు సార్, మనం మరణానంతరం తీసుకుంటారనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేత్రదానం చేయండి, ఐ డొనేషన్ చేయండి అంటే బతికుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్, అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు. అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయటంలో ఉంది, వాళ్ళకి అవగాహన కల్పించటంలో ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే, నాలాంటి వాడితో చెప్పిస్తే ఈ మాట 10 మందికి చేరుతుంది, 10 మంది మోటివేట్ అవుతారు, 10 మంది ఆలోచనలు పడతారు. అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు, అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోనూ వాళ్ళు ముందుకు వస్తారు అన్నారు. ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే, దీని మీద అవగాహన పెంచుకోగలిగితే, దీని మీద మనసు పెద్దది చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఇదన్నాను ఇందాక, డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇది గ్యాప్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి మరి ఎంతోమందికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. ఒకళ్ళు ఒక 8 ప్రాణం పోసేలాగా మీరందరూ పునీతులు అవ్వాలి, మీరందరూ ఆ దిశగా ఆలోచించాలి. డాక్టర్ గారు, నేను చెప్తాను, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఒక్కరోజుతోనే కాకుండా ఫ్యూచర్లో కూడా నేను ఏం చేయాలి, దీనికి సంబంధించి ఏమేం చేస్తే నాకు సంబంధించిన వరకు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీకు నేను ఒక మోడల్ లాగా ఉంటాను, మీ చేతిలో వెపన్ లాగా ఉంటాను. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ నేను మెడికల్గా నన్ను అవగాహన ఉన్న మనిషిని కాదు కాబట్టి తప్పులు మాట్లాడుంటే క్షమించండి. అండ్ నేను ఈ రోజున కాదు, ఎప్పుడో మనం ఫస్ట్ టైం కలిసినప్పుడే రవీంద్ర గారు, నా అవయవాలన్నీ కూడా నేను ఇవ్వటానికి సంసిద్ధునయ్యాను. అండ్ నాకు తెలిసిన మా వాళ్ళందరి చేత కూడా నేను ఒప్పించి వాళ్ళు కూడా అవయవదానం చేసేలాగా నేను సంసిద్ధునవుతాను. ఆ విషయం మీకు చెప్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.